మేము చదివినప్పుడు బల్లల్లా టీచర్లు పచ్చి బారుగా అందుకొని బర్ర బర్ర వాతలు పెట్టేదోళ్ళ. చదవకుంటే చెవులు గిట్లా ఓడి పెట్టి నేర్పించేది. బడెగ్గొడతనైతే ఇక బడితే పూజ ఉండేది. మట్టల మీద సట్ట సట్ట సరిచేది. ఇక ఎగ్జామ్ పేపర్లు దిద్దినాక ఇచ్చేటప్పుడైతే వాళ్ళకైతే సావు అన్నట్టే ఉండేది వాళ్ళ. ప్రార్థనకు లేట్ వచ్చినా, 2 జడలు వేసుకొని రాకపోయినా, యూనిఫామ్ వేసుకోకుండా పోయినా చేతులు చాపమని 2 సరిచి గ్రౌండ్లో గడ్డి కూడా వీపిచ్చేది. అప్పుడప్పుడు మేము కొట్టలేము, తిట్టలేము, ఏమి చేయలేము. మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అప్పటి గురువులు పిల్లగాళ్లను క్రమశిక్షణలో పెడతాందుకు శాపను రాకినట్టు రాకేది. పచ్చి బరిగలు స్టాకు పెట్టుకొని తోమేది. అదే ఇప్పటి రోజుల్లో పిల్లగాళ్లను ముట్టుకుంటే అయిపోయాయి. 3వ ప్రపంచ యుద్ధం వచ్చినట్టే సంఘాలు మీడియాలు పోయి గాయి చేయబట్టే. బుద్ధి చెప్పేందుకైతే పర్వాలేదు కానీ కొందరేమో క్రమశిక్షణ పేరుతోటి పిల్లగాళ్ళ కాలు చేతులు ఇరగొట్టి కండ్లు పోయే కథలు కూడా చేస్తున్నారా. అందుకే పిల్లలను ముట్టుకోవాలంటేనే సార్లకు భయం అవుతుంటుంది. ఒకప్పుడు తోలు తీసి పాఠాలు చెప్పేటోళ్ళం, దారికి తెచ్చేటోళ్ళం. ఇప్పుడు మిమ్మల్ని ఏమన్నా అంటే మా తోలు తీస్తున్నారు మీరంతా, మేమంతా మంచిగా చదువు చెప్తున్నా, మీరు ఎందుకు ఏగైతున్నారో మాకు తెలియదు. దయచేసి మీరంతా చదవాలనే మా తనలాట. కానీ మిమ్మల్ని కొట్టి చెప్పే రోజులుగా అవి. మీ మీద చెయ్యేసి మా భవిష్యత్తును అంధకారం చేసుకోలేము. అందుకే మీ అందరికి ఇట్లా సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థిస్తున్నా. ఇది చాలదంటే చెప్పురి బస్కీలు తీసి కూడా వేడుకుంటున్నా. దయచేసి మీరంతా మంచిగా మెదలురి, పద్ధతిగా ఉండురి, చక్కగా చదువురి. ఇంటికి పోయినాక మీ అమ్మ నాయనలు మీతోటి ఎందుకు చదివిస్తలేరో మాకు అర్థమైతే లేదు. మేము చేసే కాడికైతే మేము చేస్తున్నాం, అయినా మీరైతే మా మాట వింటలేరు. ఇంతకు మించి మేమేం చేయలేము. మీ కాలు మొక్కమంటారా చెప్పురి, మొక్కుతామని. పాపం విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంటాకాడ జెడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టరు చింతా రమణ సారు ఇగో ఇట్లా పిల్లగాళ్లకు సాష్టాంగ నమస్కారం చేసి బస్కీలు తీసి బతిలాడుకోవట్టిండు. పాపం మీ అందరికి చిన్న దండం పెట్టి పడుకుని పెట్టేస్తాను. మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తాను, లేదంటే ఇలా నేను తీసుకుంటాను. మరి గుంజలు అయినా మీకు అందరికి కూడా మీ నేనే పనిష్మెంట్ అద్దు సార్ అని పిల్లలు బతిలాడినా మీకొక దండం అన్నట్టే బస్కీలు కూడా తీసిండు. మరి సారు మనసు ఎంత ఇరుగుతే ఇట్లా చేసి ఉంటాడు. గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకపోతాం కానీ నీళ్లు తాగేయలేమన్నట్టు సార్లైనా ఏం చేస్తారు, చేసే కాడికి చేస్తారు. సర్కారు స్కూళ్ళల్లో పాస్ పర్సంటేజ్ పెంచాలని పెద్ద ఆఫీసర్ల నుంచి సొట్లు తప్పాయి. అంటే ఇంత చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం మీదా మాదా? చదువురా నాయన అంటే పిల్లగాళ్ళేమో చదువు తప్ప అన్ని చేసుడేనా. ఫ్రీ ఫైర్ గేమ్లు ఆడు, అరే బేటే ఇచ్చి పడేస్తాం అని బేకార్ మాటలతోటి రీల్స్ వీడియోలు చేసి నేటి బచ్చాలే రేపు బుచ్చిపోయిన వాళ్ళు అన్నట్టు తయారవుతున్నారు. పిల్లగాళ్ళు ఏగైతున్నారంటే పేరెంట్స్ కూడా బుద్ధి చెప్పాలి. కానీ పిల్లగాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చూస్తున్నారో అని పట్టించుకునే తీరువాటం కూడా పెద్దోళ్ళకు ఉండలేదు. ఏదన్నా మాటన భయం అవుతున్నది, ఏమన్నా అంటే ఏం చేసుకుంటారో అన్న భూగులోటి పాడైంది. మళ్ళా మంచి మాట కొద్ది చెప్తే ఇనటోళ్ళు వింటున్నారు, ఈయనోడు ఖరాబ్ అవుతున్నాడు. ఏమన్నా అంటే టీచర్లనే మడత పెడుతున్నారు, కత్తులు తీసుకపోయి బెదిరిస్తున్నారు, తుపాకులు సూటి పెడుతున్నారు. పిల్లలకు బుద్ధి చెప్తే టీచర్ల తిత్తే తీస్తున్నారు. అందుకే ఏం చేయలేక హెడ్ మాస్టర్ సార్ ఇట్లా పిల్లగాళ్ళకు దండం పెట్టి వేడుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు అటు మంత్రి లోకేష్ అన్న కూడా రియాక్ట్ అయ్యిండు. మీ ఆవేదన అర్థమైంది సార్, మనం అంతా కలిసి స్కూళ్ళలో విద్యా ప్రమాణాలు పెంచుదాం, అలా బంగారు భవిష్యత్తుకు బాటలేద్దామని ట్వీట్ రాసుకొచ్చిండు. పాలకులకు పంతులకు ఉంటే కాదు, పేరెంట్స్కి కూడా ఉండాలి కదా అని అంటున్నారు ఇటువంటివి చూసిన వాళ్ళంతా. ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది.